ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో జేసీ అనుచరుల నిరసన, వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో ఘర్షణ. ఆ పార్టీ నాయకుడి ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి. వైసీపీ నాయకుడి ఇంటి మీద దాడి జరిగితే వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టారు. అదొక విచిత్రమైనటువంటి వాదన. అంటే ఇక్కడేమో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెద్దారెడ్డిదేమో దుర్మార్గుడు, ఇక్కడ సన్మార్గులు. అదే సందర్భంలో ఇక్కడ తన్నిచ్చుకున్న వాళ్ళు తప్పు చేసినట్టు, అక్కడ తన్నిన వాళ్ళు తప్పు చేసినట్టు. ఇదేంటో విచిత్రమైన జర్నలిజం, ఆంధ్రప్రదేశ్కే పట్టినటువంటి శాపం. ఇకపోతే రాష్ట్రంలో హెచ్సిఎల్ 2వ దశ ప్రాజెక్ట్ సుమారు 15,000 మందికి ఉపాధి. మంత్రి లోకేష్తో సమావేశమైన హెచ్సిఎల్ బృందం రాష్ట్రంలో విస్తరణ ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్సిఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. వాటి ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అలాగే 2వ దశలో నూతన కార్యాలయాన్ని సంస్థ నిర్మించనుందని, అందులో సుమారు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. హెచ్సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్తో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక సేవలను రాష్ట్రంలో హెచ్సిఎల్ విస్తరిస్తుంది, తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్సిఎల్ భాగస్వామ్యం అవుతుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏపీలో 4,500 మందికి ఉద్యోగాలను సంస్థ కల్పించింది. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత లక్ష్యానికి సంస్థ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం నిలిపేసిన రాయితీలను విడుదల చేయాలని హెచ్సిఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యువత తగ్గి వృద్ధులు పెరిగి 2036 నాటికి దేశ జనాభాపై ప్రభావం, తగ్గనున్న 15 ఏళ్లలోపు బాలల శాతం. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ప్రస్తుతం యువత జనాభా అధికంగా ఉన్న భారతావని మరో పుష్కర కాలంలో వయోధికులు ఎక్కువగా ఉన్న దేశంగా మారబోతుంది. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగబోతుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152 కోట్లకు చేరబోతుంది. 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 1.08% అంటే 2036 నాటికి అది 0.58కి పడిపోబోతోంది. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో భారతదేశంలో మహిళలు పురుషులు 2023 నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అన్నట్టు వార్తని